హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ అబ్దుల్. ఈ రోజు ఈ వీడియో వచ్చేసి మనం మదనపల్లి నుంచి అంగుల్ అయితే వెళ్తున్నాము. అంగుళ్ళు బైపాస్ మొత్తం మీకు ఈ వీడియో కవర్ చేసి చూపిస్తాను. ఆ ముచ్చట కూడా ఓపెన్ చేశారు, అది మన ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ అలాగే స్టాండ్స్ మొత్తం రెడీ చేశారు. వెళ్దాం పదండి వీడియోలోకి. ఈ గోప్రో వీక్ అయితే వచ్చేయండి. సో లెట్స్ గో. హలో గాయ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈరోజు వచ్చేసి మనము మదనపల్లి టు అంగుల్ అయితే వెళ్తున్నాము. రోడ్ అయితే సూపర్గా అయితే వేసేశారు. మొత్తం అయితే చూపిస్తాను మీకు ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం నీట్గా రోడ్ అయితే వేసేశారు. చూద్దాం మొత్తం వెళ్ళి. ఆల్రెడీ ఒక వీడియో చేసాం కదా మదనపల్లి నుంచి మనము అంశురిమెట్ట నుంచి బసనకొండ వరకు. అలాగే ఇప్పుడు వచ్చేసి మనం మదనపల్లి నుంచి అంగుల్ వరకు చూసాము. మొత్తం 4 లైన్ రోడ్ వేసేశారు. మదనపల్లి టు అనంతపూర్ వరకు రోడ్ అది మొత్తం చూద్దాం మళ్ళీ. ఇక్కడ ఈరోజు వచ్చేసి మనం మదనపల్లి నుంచి అంగుల్ వరకు అయితే వెళ్తాము. ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి న్యూడర్పల్లిలో ఉన్నాము. మదనపల్లి సెకండ్ లార్జెస్ట్ టమాటా మార్కెట్. ఇది వచ్చేసి ఏషియాలోనే సెకండ్ ఇది ప్లేస్ మంది మదనపల్లిలో ఉండి టమాటా మార్కెట్ ఇదే చూసుకోవచ్చు. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి న్యూడర్పల్లిలో వచ్చేసి ఫేమస్ వచ్చేసి సిల్క్ శారీస్. ఇక్కడ అదే సిల్క్ శారీస్ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ హోల్సేల్ రేట్ దొరుకుతాయి. అలాగే సూపర్గా ఉంటాయి క్వాలిటీ కూడా. అంతే ఇక్కడ ఈ ఏరియాలో మొత్తం వచ్చేసి చీరలు అయితే నేస్తారు. ఇక్కడ అంటే మగ్గాలు ఉంటాయి కదా, మగ్గాల పైన చీరలు వేస్తారు. ఆటోమేటిక్ మిషన్స్ ఉన్నాయి, అలా చేతి కూడా వేస్తారు ఈ ఏరియాలో మొత్తము. ఇది చాలామందికి తెలిసి ఉంటుంది న్యూడర్పల్లి. ఈరోజు వచ్చేసి వ్యాలంటైన్స్ డే కదా, అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే లవర్స్కి. అలాగే మన ఇండియన్స్కి అంతా ఈరోజు వచ్చేసి బ్లాక్ డే కదా. ఈరోజు మన జవాన్లు అయితే చనిపోయిన రోజు ఈరోజు. ఇప్పుడు చూసిన మొత్తం వచ్చేసి అమ్ముచేరి మిట్ట ఇది చూసుకోండి. ఇక్కడ నుంచి స్టార్ట్ మొత్తం రోడ్డు మొత్తం అయితే సూపర్గా అయితే వేసారు రోడ్ మొత్తము. ఇది వచ్చేసి బైపాస్ పైన వెళ్తే కింద వచ్చేసి మనకి మదనపల్లి లోపల అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి ముందైతే చాలా హైట్గా ఉండింది. మొత్తం చూపించాను కదా పోయిన వీడియోలో. 1 మంత్ అయిపోయింది పోయిన తీసి వీడియో. 1 మంత్ బ్యాక్ అయితే చేశాను. చాలా రెస్పాన్స్ అయితే వచ్చింది. 2K వ్యూస్ అయితే వచ్చాయి. అలాగే సపోర్ట్ చేయండి, మా వీడియోస్ షేర్ చేయండి తప్పకుండా. చూడండి మధ్యలో వచ్చేసి డివైడర్లు అయితే ఉంటాయి. డివైడర్ పైన చెట్లు అయితే పెడతారు. ఇక్కడ చూసుకోండి ఈ డివైడర్ మధ్యలో చెట్లు అయితే ఉంటాయి. చెట్లు అలాగే పోల్మాన్స్ లైట్లు వేస్తారు కదా, స్ట్రీట్ లైట్లు, అది పోల్మాన్ లైట్లు అన్నీ ఉంటాయి ఇక్కడ. చూడండి రోడ్డు చూస్తా ఉంటే మీరు తెలుసా ఉంటుంది. ఇప్పటికి 4 లైన్ రోడ్ ఇది. ఆ పక్క ఈ పక్క వచ్చేసి మనకి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, మనుషులు నడుచుకొని వెళ్ళేకి చేస్తున్నారు. రోడ్డుపైకి వెళ్ళకుండా సైడ్లో నుంచి బ్రిడ్జ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద వెళ్ళిపోతారు. అంటే ముందర ఇది చూపిద్దాం మీకు. ముందు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎలా ఉంటుందో మొత్తం అక్కడ కొంచెం ముందర వెళ్తే అక్కడ ఇది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే వేశారు. మొత్తం టైల్స్ గిల్స్ వేసి అంతా స్టాండ్లు పెట్టి కమ్మీ స్టాండ్లు పెట్టి అంతా మొత్తం రెడీ చేశారు. చూపిస్తాను. ఇది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి కొంచెం పెండింగ్ అయితే పెట్టేశారు. అది అమ్ముచిరిమెట్ట కూడా ఓపెన్ చేశారు. ముందు అమ్ముచిరిమెట్ట వచ్చేసి కొంచెం గుట్టలాగా ఉంది కదా, మిట్టలాగా మొత్తం గుట్ట గిట్ట మొత్తం రాళ్ళు గిల్లు మొత్తం తీసేసి సదరం చేసి ఓపెన్ రోడ్ కూడా ఓపెన్ చేశారు. చూడండి ఇది ఈ వీడియో. ఇక్కడ వచ్చేసి ఇంకా రోడ్ అయితే వేస్తున్నారు. అందుకోసం డైవర్షన్ అయితే పెట్టారు. ఇక్కడ చూసుకోవచ్చు ఆర్కే దగ్గర, ఆర్కే టెల్ స్మార్ట్ దగ్గర. ఇక్కడ చూసుకుంటే రోడ్ అయితే వేస్తున్నారు చూడండి. ఇది ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మొత్తము. చూడండి రోడ్డు ముందు వచ్చేసి ఇది పాత రోడ్డు ముందు ఉన్నింది. ఇది ఇట్లా వెళ్తే పాత రోడ్డు. ఇప్పుడు వచ్చేసి ముందు ఇక్కడ కొండ మొత్తం ఉన్నింది. నా వీడియోలు చూసింటారు పోయిన వీడియోలో. ఇది మొత్తం కొండ ఉన్నింది. కొండ మొత్తం తీసేసి రాళ్ళు మొత్తం తీసేసారు చూడండి. ఇప్పుడు అంశురిమెట్ట ఇది పైన కొండపైన నుంచి పంపించేశారు. ముందు అది పాత రోడ్డు అట్లా అయితే వెళ్ళేది. ఇక్కడ చేసి చూడండి తొక్కుతుంది. దీనిలో కూడా మధ్యలో డివైడర్ అయితే వచ్చింది కదా, ఈ సైడ్ ఆ సైడ్ డివైడర్ అయితే ఉంటాయి. మధ్యలో ఈ పక్క రోడ్డు ఉంది, మధ్యలో డివైడర్. అక్కడక్కడ కొంచెం పెండింగ్ పెట్టారు. ఏమైనా బ్రిడ్జెస్ ఏమైనా వస్తాయేమో. ఇది అంశురిమెట్ట పైన ముందు మీ వీడియోలో చూసినప్పుడు కొండ పొగదొడుతుంది చూడండి వీడియోస్ పార్ట్ వీడియోలో. ఇప్పుడు వచ్చేసి ఎంత 1 మంత్లోనే మొత్తం కంప్లీట్ చేసేసారు. మొత్తం అంటే మొత్తం కంప్లీట్ చేసి ఓపెన్ కూడా పెట్టి చేసేసారు అది అంశురిమెట్ట. ఇంకా ఇది వచ్చేసి సర్కార్ తోపు. చూడండి ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో కనపడుతూ ఉంటుంది మీకు. లెఫ్ట్ సైడ్లో ఇది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. దానిపైన మనకి స్టాండ్ అయితే పెట్టి ఈ పక్క మనుషులు ఎక్కువ పిల్లలు ఉంటారు కదా, అందుకోసం ఈ పక్క రాకుండా స్టాండ్స్ అయితే పెట్టేశారు. అక్కడక్కడ గ్యాప్లు ఇచ్చేసి చూడండి మొత్తము కనపడుతూ ఉంటుంది కదా మీకు. ఆ సైడ్ కూడా అంతే, ఆ సైడ్లో కూడా అంతే సేమ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైన అట్లా స్టాండ్లు పెట్టేసి రెడీ చేశారు. ఇంకా కొంచెం ముందర వెళ్తే అక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైన కూడా టైల్స్ అయితే వేసేశారు. చూద్దాం వెళ్ళి. ఇంకా ఇక్కడ పెండింగ్ పెట్టారు చూడండి.
ఇది వచ్చేసి ఇంకా పెండింగ్ ఉంది. ఆ సైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అది వచ్చేసి సర్కార్ తోపు. ముందు సర్కార్ తోపు అంటే చాలా ఇదిగా ఉంది. ఇప్పుడు చూసుకుంటే చూడండి ఎంత డెవలప్ అయిపోయిందో. ఇలాగా కాలవ కింద వచ్చేసి కాలవ ఫ్రెండ్స్ కింద ఇక్కడ వచ్చేసి కాలవ వస్తారు. ఇంకా పెండింగ్ ఉంది చూడండి. ఇక ఇది మొత్తం పెండింగ్ ఉంది. ఇక్కడ ముందర చూసుకుంటే ఇంకా బ్రిడ్జ్ అయితే కడతారు. ఇక్కడ చూసుకోవచ్చు బ్రిడ్జ్ ఉంది. బ్రిడ్జ్ కట్టేస్తే ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది రోడ్డు. ఇంకా చూడండి ఇక్కడ కింద చూసుకుంటే మనకి బ్రిడ్జ్ అయితే కడుతున్నారు. చాలా పైన చేశారు రోడ్ మొత్తం కూడా. ఈ బ్రిడ్జ్ రెడీ అయిపోతే కంటిన్యూ చేస్తారు రోడ్డు. కమ్మీలు మొత్తం కట్ చేస్తాను చూడండి. ఆ కమ్మీలు అంతా మొత్తం వచ్చేసి బ్రిడ్జ్ పైకే. అది రెడీ అయిపోతే ఆ రోడ్ అయితే ఓపెన్ చేస్తారు. ఆ సైడ్ రోడ్డు ఎక్కడెక్కడ ఊర్లు వస్తాయో అక్కడక్కడ వచ్చేసి మనకి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చేసి దాని కింద కాలువ పెట్టి దానిపైన మంచి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ దానికి స్టాండ్లు పెడతారు చూడండి. ఎక్కడెక్కడ ఊర్లు ఉంటాయి అక్కడక్కడ పెడతారు. మళ్ళీ ఊరు దాటేసిన తర్వాత కాలువ కూడా ఉండదు చూడండి. ఇక్కడ మొత్తం చూస్తున్నారు కదా బ్రిడ్జ్ రెడీ చేస్తున్నాం చూడండి. బ్రిడ్జ్ రెడీ అయిపోతే ఆ సైడ్ పంపించేస్తారు. ఇక్కడెక్కడ అక్కడక్కడ పెండింగ్ ఉంది చాలా. ఈ కన్వెన్షన్ హాల్ కేఎన్ఆర్ కన్వెన్షన్ హాల్ చూడండి. ఆ సైడ్ చూడండి ఎంతవరకు రెడీ చేశారో. టైల్స్ కూడా వేస్తారు దానిపైన. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైన పార్కింగ్ టైల్స్ వేసి దానిపైన మనం నడుచుకుని వెళ్ళొచ్చు. ఇంకా ఆంజనేయ స్వామి గుడి ఉంది ఇక్కడ, విగ్రహం పెద్దది చూడండి. ఇంకా పెండింగ్ పెట్టేశారు ఇక్కడ కొంచెము. వచ్చేప్పుడు చూపిస్తాను మీకు. ఆ టైల్స్ కూడా చూపిస్తాను ఎట్లా ఉంటాయో టైల్స్ అన్నా మొత్తము. ఇప్పుడు పెదాం పదండి కొంచెం ముందరకు వెళ్ళి అంగుళ వరకు వెళ్దాము. కానీ ఇక్కడ విషయం కాలేజ్ ఉంది కదా అక్కడ వరకు వెళ్దాము. విషయం కాలేజ్ వరకు వెళ్ళి చూద్దాం. ఆ తర్వాత అంగుళ్ళకి రోడ్ వేసాను చూసి మళ్ళీ రిటర్న్ కొట్టేసి ఇక్కడ చూసారా మీరు ఇలాగైతే రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్. మొత్తము ఇలా టైల్స్ వేసి దానికి స్టాండ్ పెట్టి లోపల కనబడుతున్నాయి మీకు టైల్స్. ఇక్కడ ఉన్నాయి చూడండి రెడ్ కలర్వి, రెడ్ వైట్ పెట్టి మనకి రెడీ చేస్తున్నారు చూడండి. ఇంత ఊరు దాటేస్తే మళ్ళీ ఇక్కడ నుంచి స్టాప్ విలేజ్ లోపల పెడుతున్నారు అంతే. బైపాస్ వచ్చేసి ఇప్పుడు బైపాస్ వెళ్దాము. ఈ రూట్లో మనం రైట్ సైడ్ వెళ్తే బైపాస్, అది అంగుళ్ళు బైపాస్. అంగుళ్ళు లోపల నుంచి వెళ్ళకుండా టౌన్లో నుంచి బయట నుంచి పంపిస్తారు మనకి బైపాస్లో నుంచి. వెళ్దాము అక్కడ వరకు చూద్దాము. ఎక్కడ వరకు కట్టారు పెండింగ్ రోడ్డు అక్కడ వరకు వెళ్ళి చూద్దాము. ఇలా వెళ్తే మనం అంగుళ్ళు లోపల వెళ్ళవచ్చు. ఇది వచ్చేసి విశ్వం కాలేజ్ మొత్తం కనబడేది ముందర. ఇట్లా లెఫ్ట్కి వెళ్తే అంగుళ్ళు టౌన్లోకి వెళ్తాము. రైట్కి వెళ్తాము ఇప్పుడు కదండి. హెవీ ట్రాఫిక్ ఫ్రెండ్స్ ఈ రోడ్లో, అందుకోసమే చాలా కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఇట్లా వెళ్తున్నాము కొత్త బైపాస్లోకి. ఇట్లా వెళ్తే మనం అంగుళ్ళ లోపల వెళ్ళొచ్చు చూడండి. ఇక్కడ కూడా చూడండి డివైడర్ మొత్తం వేసారు. ఇలా వెళ్తే అంగుళ్ళ లోపల వెళ్దాం. ఇది అయితే బైపాస్, ఇది అంగుళ్ళ బైపాస్. ఎక్కడ వరకు కంప్లీట్ అయింది వెళ్ళి చూపిస్తాను మీకు. విషయం కాలేజ్ దగ్గరే మనకి కట్ అయిపోతుంది బైపాస్. ఇది ఇక్కడ కట్ అయ్యి మనకి గోల్డెన్ వ్యాలీ కాలేజ్ తెలుసు కదా మీకు, అంతవరకు మనకి రోడ్ అయితే ఇది వేస్తారు. ఇది బైపాస్ అట్లా కట్ అయిపోతుంది. మళ్ళీ గోల్డెన్ వ్యాలీ కాలేజ్ వరకు, గోల్డెన్ వ్యాలీ కాలేజ్ నుంచి అట్లా స్ట్రైట్ వెళ్ళిపోతుంది. రిష్ వ్యాలీ క్రాస్ వరకు నుంచి అలా కంటిన్యూ అయిపోతుంది మళ్ళీ అనంతపూర్కి. బైపాస్ వచ్చేసి ఇది మంగళూరు అవుట్ సైడ్ వేస్తున్నారు. బైపాస్ వచ్చేసి ఇదే విశ్వం కాలేజ్ నుంచి గోల్డెన్ వ్యాలీ కాలేజ్ వరకు అంగోళ్ళు బైపాస్ బయట అంతే ఫ్రెండ్స్. ఇక్కడ చూద్దాము కొంచెం ముందర వెళ్ళి ఎంతవరకు కన్స్ట్రక్షన్ అయిందో చూసి మీకు అప్డేట్ ఇస్తాను. ఇంకా ఇక్కడ చెరువు ఉంది, ఆ చెరువు క్లోజ్ చేసే వరకు ఇంకా అంతే ఫ్రెండ్స్. ఇది ఇంకా లేట్ అవుతుంది. ఆల్రెడీ ఒక వీడియో తీశాను కదా మీకోసము. ఇది అప్పుడు రోడ్ అయితే వేయలేదు, ఇప్పుడు వచ్చి మొత్తం రోడ్ అయితే వేసేశారు. మొత్తం చూడండి హైవే 4 లైన్ రోడ్డు. మధ్యలో వచ్చేసి మనకి డివైడర్లు అంతా చెట్లు అన్నీ వస్తాయి ఇక్కడ. ఇది వచ్చేసి డివైడర్ కొంచెం పొడుగు ఉంది. దీని మధ్యలో ఏం పెడతారు ఇంకా మనకి కనుక ఇన్ఫర్మేషన్ లేదు. లైట్లు పెడతారు కన్ఫామ్గా, పెడితే లైట్లు చెట్లు అంటే ఫ్రెండ్స్. ఇంతవరకు ఇంతవరకు లాస్ట్ చేశారు రోడ్డు. ఆ తర్వాత ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చూద్దాం వెళ్ళి ముందరికి. ఇక్కడ ఏమంటే ఒక ప్రాబ్లమ్, ఎవరైనా చూసినారు ఫ్రెండ్స్, ఇది రోడ్ వేస్తున్నారు వాళ్ళు. మనకి వీడియోస్ మొత్తం డిలీట్ చేస్తారు, లేకపోతే కొంచెం ప్రాబ్లం ఎలాగా ఉంటుంది. అందుకోసం చూసుకొని వెళ్తున్నాను. అదే ఫ్రెండ్స్ రోడ్డు
ఇంకా ముందర వచ్చేసి క్లీన్ చేశారు. అక్కడైతే వెళ్ళే కుదురుతుందో కుదరదో తెలియదు నాకు కన్ఫామ్గా. వెళ్దాం అక్కడ వరకు. ఇది మొత్తం చూడేసి కొంచెం కంకర అంతా ఉంది చూడండి. కొంచెం స్లిప్ అయినా కూడా వెళ్ళిపోతాం కిందకి. ఇంత కష్టపడి వీడియోలు తీస్తున్నా ఫ్రెండ్స్ మీకోసం. ఒక లైక్ చేసి ఒక షేర్ చేయండి చాలు. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి తప్పకుండా. ఇక్కడ నుంచి ఇంకా క్లీన్ చేస్తున్నారు మొత్తము. ఇంకా క్లీన్ చేసే వరకు 1 మంత్ పట్టచ్చు. మళ్ళీ 1 మంత్ తర్వాత అయితే వీడియో చూస్తాను ఇక్కడ స్ట్రైట్గా వెళ్ళి. ఇంకా ఇట్లా వెళ్తే మనకు ఏమైనా పట్టుకుంటారేమో డౌట్. చూసుకోండి మొత్తము రెడీ చేస్తున్నారు చూడండి. ఇంకా ముందర ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. బ్రిడ్జ్లు వేసి అంతా ఇంతవరకు స్టాప్ చేశాను. మళ్ళీ ఇది రెడీ అయిపోతే మళ్ళీ కంటిన్యూ చేద్దాము. వెళ్దాం పదండి. కొంచెం బైపాస్ ఇంకా రెడీ చేస్తున్నారు. కొంచెం మధ్యలో కొంచెం చెరువులు అన్నీ ఉన్నాయి కదా, కొంచెం లేట్గా అవుతుంది. ఇంకా 1 మంత్ తర్వాత మీకు కంటిన్యూగా వీడియో తీసి చూపించేస్తాను. ఒక 1 మంత్ తర్వాత వీడియో కొంచెం లైక్ చేసి షేర్ చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ అలాగే కంటెంట్ బాగా నచ్చితే మీకు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయమని. మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మదనపల్లి నుంచి అనంతపురం వరకు దగ్గరలోనే మొత్తం రోడ్ అంతా కన్స్ట్రక్షన్ అయిపోతే 1 మంత్ తర్వాత ఖచ్చితంగా వెళ్దాం మనము. మదనపల్లి నుంచి అనంతపురం వరకు రోడ్ ఎలా ఉంది మొత్తం మీకు చూపించేస్తాను. 1 మంత్ అలాగే 1.5 మంత్ తర్వాత. సో ఆ వీడియోస్ లైక్ షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆలో పెట్టుకొని కొత్త వీడియోస్ అయితే వస్తుంటాయి. కీప్ స్మైలింగ్. బై బై. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.